అమెరికా అంతటా సిటీ స్కాన్లు ఎక్కువైపోతున్నాయి. ఒకవైపు ఈ యంత్రం మన ప్రాణాన్ని కాపాడే దేవుళ్ల నిలుస్తోంది. లోపల దాగి ఉన్న వ్యాధిని బయటపడుతుంది. రక్తం లోపల గుండె వరకు చూపిస్తుంది. చిన్న గాయాన్ని కూడా పెద్దదయ్యే ముందే ఆపేస్తుంది. కాని మరోవైపు ఇది ఒక చిన్న నీడను కూడా మోస్తుంది. ఆ నీడ పేరే రేడియేషన్. మన కంటికి కనిపించని ఆ కిరణాలు శరీరంలోకి చేరతాయి. ఎక్కువగా చేరితే అవి క్యాన్సర్కు విత్తనాలవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2007 నుంచి ఇప్పటి వరకు అమెరికాలో సిటీ పరీక్షలు 30% పెరిగాయి. ఒక ఏడాది వ్యవధిలో కోట్లాది మంది ఈ పరీక్షలను చేయించుకుంటున్నారు. ఇంత భారీ ఎత్తున జరుగుతుండడం అనేక అనుమానాలకు కూడా కారణమవుతోంది. అవసరమైనప్పుడు ఎప్పుడూ వెనకడుగు వేయకూడదని డాక్టర్స్ చెప్తారు. ప్రాణం కాపాడే క్షణంలో ఒక సిటీ స్కాన్ ఇచ్చే సహాయాన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ అవసరం లేనప్పుడు తీసుకున్న స్కాన్ మాత్రం భవిష్యత్తులో నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. అందుకే శాస్త్రవేత్తలు కొన్ని లెక్కలు వేసి ఒక అంచనా చెప్పారు. 2023లో జరిగిన స్కాన్ల కారణంగా భవిష్యత్తులో 1,00,000కు పైగా కొత్త క్యాన్సర్ కేసులు రావచ్చని చెప్పారు. ఇది ఒక ఊహ, ఒక అంచనా మాత్రమే. కానీ నిజమైతే ఆ సంఖ్య చిన్నది కాదు. మద్యం వల్ల వచ్చే ప్రమాదం ఎంత ఉంటుందో దాదాపు అంతే అని చెప్పొచ్చు. పిల్లల్లో ఈ ప్రమాదం కొంచెం ఎక్కువగానే ఉంది. చిన్న వయసులో శరీర కణాలు సున్నితంగా ఉంటాయి కదా. అమ్మాయిల్లో ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. పెద్దల్లోనూ కొన్ని రకాల స్కాన్లు ఎక్కువ రేడియేషన్ ఇస్తాయి. పొట్ట, ఛాతీ స్కాన్లు ముఖ్యంగా ప్రమాదకరంగా ఉంటాయని చెప్తున్నారు. అయినా ఒక నిజం మర్చిపోకండి. రోగం వచ్చినప్పుడు ప్రాణం ఆగిపోయే ముందు సిటీ స్కాన్ ఒక కొత్త వెలుగు చూపుతుంది. ఉదాహరణకు ఊపిరితిత్తుల క్యాన్సర్ పరీక్షలో సిటీ స్కాన్ వాడినప్పుడు మరణాలు 20% తగ్గాయని ఓ పరిశోధనలో తేలింది. కాబట్టి వ్యాధి ఎదురైనప్పుడు స్కాన్ తప్పనిసరి. ఇక భవిష్యత్తులో కొత్త యంత్రాలు, తక్కువ డోస్ టెక్నాలజీలు వస్తున్నాయి. వాటి ద్వారా రేడియేషన్ మరింత తగ్గుతుంది. అంతవరకు మనకు కావాల్సింది జాగ్రత్త, వివేకం, సరైన సమయంలో సరైన నిర్ణయం. అవసరం లేని స్కాన్లను నివారించడం, అవసరమైనప్పుడు మాత్రం ధైర్యంగా చేయించుకోవడం, ఇదే మన ఆరోగ్యానికి సురక్షిత మార్గం.